అంటున్నారు. ఎందుకంటే ఈనాడు ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యూనియన్ బ్యాంక్ వారు అందించి అద్భుతమైనటువంటి మరి తీసుకున్న లోన్లు వన్ టైం సెటిల్మెంట్ కొనుక కొత్తగా పెట్టారమ్మా. అంటే పాత బకాయిలు, మొండి బకాయిలు ఎవరైనా తీసుకొని కట్టని వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ సెప్టెంబర్ 30వ తారీఖు లోపు, ఈ యొక్క సెప్టెంబర్ 30వ తారీఖు లోపు మనం వన్ టైం సెటిల్మెంట్ ద్వారా కట్టేసుకుంటే మనకి వడ్డీ తగ్గుతుంది, అసల్లో తగ్గుతుంది, ఒక్కసారిగా మనకి బ్యాంక్ తీసుకున్నటువంటి రుణం తీరిపోతుంది. కొత్తగా వాళ్ళకి రుణాలు కూడా ఇస్తారు. అదే మనం కానీ కట్టలేదు అనుకోండి, రేపు అన్ననాడు మన పిల్లలకి ఈ బ్యాంకులో కాదు ఏ బ్యాంకులో కూడా మనకి లోన్ ఇవ్వరు. ఎందుకంటే పలానా వ్యక్తి పలానా బ్యాంకులో లోన్ తీసుకొని కట్టలేదని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వచ్చేసింది కనుక ఆ విషయాన్ని కూడా ఎవరైనా కట్టని వాళ్ళు ఉంటే అటువంటివి కూడా కట్టుకోండి. అంతేకాకుండా నాడు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అకౌంట్ తీసుకోండి. ఇన్సూరెన్స్ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉండేటట్టుగా చూసుకోండి. 333 అంటే మనం డబ్బుని దాచుకోవడానికి, అంటే ఇందాక మేము చెప్పాం ఎవరి డబ్బుని దాచుకోవాలంటే కొంతమంది అనుకుంటారు మాకు డబ్బు లేదు కదా, డబ్బు ఉన్నోళ్ళు దాచుకుంటారు, మాకేంటంటే మాకెందుకు అకౌంట్ అనుకుంటారు. కానీ అందరికీ అకౌంట్ ఉండాలి, డబ్బు దాచుకోవాలి. ఎందుకంటేనండి మన కరోనా సమయంలో చూడండి, కాస్త డబ్బున్న వాళ్ళు బాగానే మంచి పౌష్టికాహారం తిన్నారు, ఆసుపత్రులు చూపించుకున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. కానీ డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే డబ్బు దాచుకోలేని వారి పరిస్థితి ఏ విధంగా పడ్డాను కదా, కరోనా వచ్చి 20 రోజులు హాస్పిటల్ వేసారు. మరి అలాగే డబ్బు లేని వారి పరిస్థితి ఏ విధంగా ఉందండి? వారి దగ్గర డబ్బులు లేక, సరైన వైద్యం పొందక, సరైన పౌష్టికాహారం లేక చాలా మంది చనిపోయారు పేదవాళ్ళు. ఎందుచేతండి? డబ్బుని పొదుపు చేసుకోవాలి. మనం రోజుకు ఒక 400, 500 సంపాదించామనుకోండి, అందులో 100, 150 మనం యూనియన్ బ్యాంక్ లో మన ఖాతా తీసుకొని అందులో పొదుపు చేసుకుంటే, అంటే రేపు అన్ననాడు ఇంకా కొత్త నీరసాలు, జబ్బులు, అంటే ఇలాంటి కరోనా వ్యాధులు లాంటి చాలా వస్తాయి, మనకి ఎదురవుతాయి. మరి అటువంటిప్పుడు మనకి కుటుంబానికి మనకంటూ డబ్బులు అంటూ ఉన్నాయనుకోండి, మనం పొదుపు చేసుకున్నటువంటి డబ్బుని మరి రేపు అన్ననాడు మనం ఆరోగ్యంగా ఉండొచ్చు, ఆరోగ్య సూత్రాలు మరి తెలుసుకొని పాటించవచ్చు, ఆసుపత్రులు కూడా చూపించు, అవసరాలకు ఉపయోగపడుతుంది. అవును. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ 333 అవకాశాన్ని అందరూ కూడా పొందాలి. కనుక ఈనాడు ముఖ్యంగా యూనియన్ బ్యాంక్ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ మీ గురించి మరి మేము మధ్యాహ్నం నుంచి ఎప్పటి నుంచో ఆగిపోయాం. మీరు ఏదో మీటింగ్ ఉంది ఇక్కడ ఆడవాళ్ళందరూ ఉంటారంటే మరి ఆగిపోయి మరి ఎంత చక్కగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మన సెంటర్ లో ఏర్పాటు చేశారు, మన హౌస్ వద్ద మరి మీ అందరి ముందు. కనుక మీరందరూ కూడా మీరు చెప్పిన విషయాలను జాగ్రత్తగా పాటించండి. మరిన్ని వివరాల కోసం మన యూనియన్ బ్యాంక్ వారిని సంప్రదించండి. ఇంతవరకు మా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా యూనియన్ బ్యాంక్ మేనేజర్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన బ్యాంకు వారికి, ముఖ్యంగా ఈ మహిళా మతలకు మరి అందరికీ పేరు పేరున మన యానిమేటర్ గారికి అందరికీ కూడా మా కళాభివందనాలు తెలియజేస్తూ మీ వద్ద మేము సెలవు తీసుకుంటున్నాం. అందరికీ వందనం. జై హింద్.